మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది. అంటే రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రెడ్డి కూడా నిలబడబోతున్నాడు అని చెప్పేసి. సో ఆ ఛాన్స్ ఉందా? నిజంగానే పల్లా రెడ్డి ఎన్నికల్లో నిలబడబోతున్నారా? నేను ఎమ్మెల్సీగా నాకు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల యొక్క 34 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రులందరూ కూడా నన్ను గెలిపించారు. నేను మళ్ళా ఎన్నికలకు ఎమ్మెల్యేగా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావించట్లే. పార్టీగా భావించి ఎక్కడైనా పోటీ చేయమని ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, నాకు ఎమ్మెల్సీ కూడా నాకు ఇష్టమని కూడా నేను చేయలే. కానీ ఆనాడు ఉన్న అవసరాల రీత్యా పార్టీ పోటీ చేయమన్నది కాబట్టి చేసిన. ఇవాళ కూడా పార్టీ నాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చేయాల్సిన అవసరం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ పార్టీ శాసిస్తే ఎక్కడ ఏ దానికి పోటీ చేయమన్నా పోటీ చేస్తా, లేదు ఈ పని చేయాలని చెప్పి ఇన్ఛార్జ్కి ఇస్తే అదే పని చేస్తా. అంతే తప్పని కేసీఆర్ గారి మీద 100% విశ్వాసంతో ఉన్నా వారు ఏది చెప్తే అది మాత్రం చేస్తా తప్ప నా వ్యక్తిగత ఆశలు కానీ వ్యక్తిగత ఆలోచనలు కానీ ఈ పార్టీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాను.